గుప్పెడంత మనసు సీరియల్. ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి మరియు వస్తారాల మధ్య గుండెల్ని పిండేసే ప్రేమ కథే ఈ గుప్పెడంత మనసు సీరియల్. ఇక జగతి మరియు రిషిల మధ్య మదర్ సెంటిమెంట్ కూడా ఈ సీరియల్కి చాలా కీలకం. అయితే ఇప్పుడు ఈ సీరియల్లో ఈ రెండు కనిపించడం లేదు. జగతి పాత్రను చంపేయడంతో మదర్ సెంటిమెంట్ లేనేలేదు. పోనీ రిషి మరియు వస్తువుల మధ్య ప్రేమనైనా కనిపిస్తుందా అంటే అది కనిపించడం లేదు. ఈ సీరియల్ ఫ్యామిలీ ఆడియన్స్ని మాత్రమే కాకుండా యూత్ని కూడా చాలా బాగా ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్లో నిలబడింది. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అందరూ కూడా గుప్పెడంత మనసు సీరియల్ని కావాలనే సాగదీస్తున్నట్లుగా పరమ బోరింగ్గా మార్చేస్తున్నారు అంటూ ఆడియన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే జగతి క్యారెక్టర్ని చంపేశారో అప్పటి నుంచి ఈ సీరియల్ పతనం మొదలయ్యింది. గుండెల్ని పిండేసే ఎమోషన్స్తో చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేట్టుగా అనిపించే ఈ సీరియల్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు వచ్చిన ఈ సీరియల్ రా బాబు అని తిట్టుకునేట్లుగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కథలో రిషి మరియు వస్తారా జగతి పాత్రలే చాలా కీలకం. జగతి పాత్రను ఎలాగో చంపేశారో సీరియల్కి ఆయుపట్టులా ఉన్న మదర్ సెంటిమెంట్ని చంపేశారు. జగతి పాత్ర చనిపోయిన తర్వాత రిషి పాత్ర ప్రాధాన్యత చాలా వరకు తగ్గించేశారు. కొన్నాళ్ళు జైలు అని, మరికొన్నాళ్ళు చనిపోయాడని, ఇంకొన్నాళ్ళు యాక్సిడెంట్ అని రిషిని స్క్రీన్పై కనిపించకుండా చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు రిషి జాడ తెలిసినా అతన్ని మంచానికే పరిమితం చేశారు. గత 2-3 నెలలుగా ఇలానే కొనసాగుతూ ఉంది. కథలో కీలకమైన కథానాయకుడిని ఎన్నాళ్ళని కనిపించకుండా చేస్తారు. అసలు రిషి కోసమే ఈ సీరియల్ని చూసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. గత కొన్నాళ్లుగా రిషి షూటింగ్లోనే పాల్గొనటం లేదు. ఎప్పుడో ఒకసారి అలా చూపిస్తున్నారు, కానీ అది అంతకుముందు షూట్ చేసిన ఫుటేజ్నే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు. రిషి ఈ సీరియల్తో పాటు సినిమా కూడా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ వల్లే కావాలనే ఈ సీరియల్లో ప్రాధాన్యత తగ్గించారా, లేదంటే రిషి పాత్రను కూడా సీరియల్ నుంచి తప్పించే ప్రయత్నమా? ప్రస్తుతం ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. రిషి పాత్రలో ఒక కొత్త నటుడు ఎంట్రీ ఇస్తున్నాడు అని. రవిశంకర్ రాథోడ్ అనే కొత్త నటుడు ఎంట్రీ ఇస్తున్నాడని. రవిశంకర్ ఇంతకుముందు గృహలక్ష్మి సీరియల్లో నటించారు. కానీ హీరోగా కాకుండా కొన్నాళ్ళు రిషి వచ్చే వరకు ఈ కొత్త క్యారెక్టర్తో సీరియల్ని నడిపిస్తారని సమాచారం. ఎందుకు అంటే రిషి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటే ఇక ఈ సీరియల్ని చూసేవాళ్ళు చాలా తక్కువే అవుతారు. ప్రస్తుతం రిషికి కాల్ షీట్స్ లేకపోవడంతో సీరియల్ యాజమాన్యం చాలా రిక్వెస్ట్ చేయడంతో రిషి త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాడని సమాచారం. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.